మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి బస్సుల్లో ఎక్కినప్పుడు ఓసారి అమితమైన ఉత్సాహంతో కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా ఓపికగా ఉండండి. ఆడబిడ్డలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ని కండక్టర్ని గౌరవిస్తే తప్ప మనం సుజావుగా ప్రయాణం చేయలేము. ఈ రెండు కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ఒక్క విషయం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏది మంచి చేయాలంటే నేను యజ్ఞం మారిగా రాత్రింబగళ్ళు కష్టపడి చేస్తున్నా. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. మీరు చూశారు మొన్నటి వరకు అమరావతి ఎంత దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అలాంటి ప్రాంతాన్ని శ్మశానం అన్నారు, ఎడారిగా చేశారు. ఇది ఎడారి కాదు, భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈరోజు ముందుకు తీసుకుపోయాం. కేంద్రం సహకరించారు. 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేట్టుగా చేశారు. పనులన్నీ అవుతున్నాయి. పోలవరం ఆ ప్రాజెక్టు మనందరికీ అవసరం. సాగునీరు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. అదే ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకొంబోయేటిగా చేశారు. అన్ని సమస్యలను పరిష్కారం చేశాం. మళ్లీ దాన్ని ట్రాక్ లో పెట్టాం. వీలైనంత తొందరలో పోలవరం కూడా పూర్తవుతుంది. కేంద్రం 11,500 కోట్ల రూపాయలు